హలో అండి, వెల్కమ్ టు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంట్రీ వాల్ డెకరేషన్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇదేమి క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియో కాదు. నేనేమి ఎలాంటి క్రాఫ్ట్స్ చేసి దాన్ని డెకరేట్ చేయట్లేదు. నేను షాప్ నుంచి ఐటమ్స్ తీసుకొచ్చి వాటితో ఎలా డెకరేట్ చేయాలి, వాల్ అనేది ఎంటీగా మనకు అనిపిస్తున్నప్పుడు అనేది చూపించబోతున్నాను. మా ఇంటికి వచ్చేసి ఏంటంటే మేము ఎంటర్ అవ్వగానే ఒక వాల్ అనేది కనిపిస్తుంది. ఎంటర్ అవ్వగానే అన్నమాట అది చాలా ఎంటీగా అనిపిస్తుంది. సో ఈజీగా ఎలా డెకరేట్ చేయొచ్చు, అంత క్రియేటివిటీ మనకి లేకపోయినా సరే జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొచ్చి ఎలా పెట్టవచ్చు అనేది ఐడియా కోసమే ఇది చూపిస్తున్నాను. సో మనం వీడియోలోకి వెళ్దాం. వాల్ డెకర్ కోసం నేను వాల్మార్ట్ స్టోర్కి వెళ్ళాను. అందులో మిర్రర్స్ అండ్ వాల్ డెకర్స్ ఉండే సెక్షన్కి వెళ్ళాను. సో అక్కడ నాకు ఈ గోల్డ్ కలర్ది ఏదైతే 3 పీస్ సెట్ ఉందో అది నాకు నచ్చింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా సింపుల్గా బ్రైట్గా ఉండాలి అని. అండ్ ఇది మెటల్, బట్ లైట్ వెయిట్ మెటల్ అన్నమాట. సో 3 పీస్ సెట్ ఉంది. నాకున్న వాల్ సైజ్కి ఈ 3 పీసెస్ని నీట్గా అలైన్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $17 పడింది. నెక్స్ట్ వచ్చేసి నేను డాలర్ ట్రీ స్టోర్కి వెళ్ళాను. అక్కడ మనకి తక్కువ కాస్ట్లోనే ఒక్కొక్కసారి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి డెకరేషన్ కోసం. సో నేను స్టోర్ అంతా వెతికి చూస్తే నాకు బర్డ్స్ కనిపించాయి. అండ్ నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ 2 బర్డ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క బర్డ్ కాస్ట్ వచ్చేసి $1. ఇప్పుడు నేను మీకు మా ఇంటి ఎంట్రీ చూపిస్తాను. మీకు ఆ వాల్ ఎలా ఉంది, ఎంత ఎంటీగా అనిపిస్తుంది అనేది అర్థమవుతుంది ఇక్కడ చూస్తే. ఎక్కడెక్కడైతే డెకర్స్ నేను ఫిక్స్ చేయాలనుకున్నానో ఆల్రెడీ అక్కడ నేను పుష్ పిన్స్ని పెట్టుకున్నాను. అండ్ నాకు నచ్చినట్టుగా 3 సెట్స్ని నేను ఫిక్స్ చేశాను. అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేశాను నేను ఇనిషియల్గా. ఈ వాల్ డెకర్ ఒక డీసెంట్ లుక్ ఇచ్చింది వాల్కి. నాకైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకోసం డాలర్ ట్రీ నుంచి నేను బర్డ్స్ తీసుకొచ్చాను కదా, ఆ బర్డ్స్ని నేను ఈ సెట్కి కాంబినేషన్తో ఫిక్స్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను మీతోటి. ఏంటంటే వాల్కి ఫిక్స్ చేసిన వాల్కి ఎప్పుడైతే మనం డెకరేషన్స్ చేస్తామో అవి ఎప్పుడు నీట్గా ఉంటాయి. ఎందుకంటే మనం వాటిని ఇంకా టచ్ చేయం కదా, ఇంకా వేరే చెత్త ఏమీ పెట్టే అవకాశం కూడా ఉండదు వాల్ కాబట్టి. అలా కాకుండా మనం నేల మీద డెకరేట్ చేస్తాం, లైక్ ఫ్లవర్ వాజ్ అని కింద పెట్టడం, లేకపోతే ఒక టేబుల్ పెట్టి దాని మీద ఆ బొమ్మ ఈ బొమ్మ అని చెప్పి డెకరేషన్ చేస్తాము. ఇనీషియల్గా బాగుంటుంది, కానీ తర్వాత ఏంటంటే ఆ టేబుల్ మీద మనం అవి పెడతాం ఇవి పెడతాం, లేకపోతే మారుస్తూ ఉంటాం. సో అందంగా ఉండదు. నాకేమనిపించిందంటే ఏ డెకరేషన్ అయినా సరే వాల్కి ఫిక్స్ చేస్తేనే అందంగా ఉంటుంది. నేల మీద చేసుకోవడం కన్నా వాల్ డెకర్సే ఇంటికి అందాన్ని ఇస్తాయి అనిపించింది. వీడియో చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.